భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన రైతులను కలిచివేసే ఒక ఘటన చోటు చేసుకుంది. దమ్మపేట మండలంలోని నల్లకుంట గ్రామంలో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు ఏకంగా 21 ఎకరాల్లో నాటిన కొబ్బరి మొక్కలను నరికివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భూ కబ్జా కోసమే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న అసైన్ భూముల్లో ఎంతో కష్టపడి పెంచిన మొక్కలు ఒక్క రాత్రిలోనే నేలకూరడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సందర్శించి బాధితులను పరామర్శించారు. గిరిజన రైతులకు న్యాయం చేయాలని, భూములపై వారి హక్కులను ప్రభుత్వమే కాపాడాలని ఆయన కోరారు. న్యాయం చేయాలి. రైతు ఉన్న వాళ్ళు ప్రదేశంలో ఉన్న రైతుకి న్యాయం చేయాలి. రైతు అనేది మంచి ఆరోగ్యంగా ఉండే రైతు న్యాయం చేయాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి రైతుకి న్యాయం చేయాలి. కోర్టు అయినా సరే, ఎంఆర్ఓలు అయినా, కలెక్టర్ అయినా చిన్న చిన్న రైతులు కాబట్టి, ఎస్టీలు కాబట్టి రైతుకి న్యాయం చేయమని నేను ఆఫీసులో. మాది 5 ఎకరాల భూమి ఉందండి. ఆ 5 ఎకరాల భూమిలోని మేము పంట వేసుకున్నామండి, కొబ్బరి మొక్కలు వేసుకున్నాము. ఇది కోర్టులో నలుగుతుందండి. కోర్టులో నలుగుతా ఉంటే ఎంఆర్ఓ గారు పోలీస్ స్టేషన్ లో అందరూ కూడా భూమిలోకి వెళ్ళమాకండి అని అన్నారు. నేను ఒక పూటకి రాకుండా ఉండేసరికి మా మొక్కలన్నీ నైట్ కి నైట్ వచ్చి దొంగల్లాగా నైట్ కి నైట్ వచ్చి మా మొక్కలన్నీ నరికేశారండి. మేము డైలీ వారీగా రోజువారీగా కూలి చేసుకునే వాళ్ళం అండి. డైలీగా 200-300 రూపాయలు కూలి చేసుకునే వాళ్ళం. నేను గిరిజన మహిళనండి. మేము ఎస్టీ కోయాలం అండి. మా భూముల్నే లాక్కోవాలని చూస్తున్నారండి. మాకు బోరు కూడా వేశారండి. ఐడీసీ బోరు 30 సంవత్సరాల క్రితం వేసిన భూమి అండి, బోర్ అండి. అది మమ్మల్ని ఇంత అన్యాయంగా చేసి మేము మొక్కలు వేసుకోవడానికి మాకు 50,000 రూపాయలు అయినాయండి. నైట్ కి నైట్ వచ్చి దొంగల్లాగా మొక్కలు మొత్తం నరికేశారండి. అసలు ఈ రోజు మొక్కలు నరికారండి, రేపొద్దున మా మీదకి వచ్చి మమ్మల్ని కూడా చంపేస్తారండి. అసలు మాకు రక్షణ లేదండి. అసలు ఈ మొక్కలు నరికినట్టే మమ్మల్ని కూడా ఏం చేస్తారన్నది మాకు భయంగా ఉంది సార్. మాకు ఇది గత 5 రోజులు బట్టి కోర్టులో బాగా నలుగుతూనే ఉందండి. ఎంఆర్ఓ సార్ దగ్గర, సిఐ సార్ల దగ్గర జరుగుతూనే ఉంది. ఎంఆర్ఓ సారు మీరు ఇప్పుడే భూమి మీదకి వెళ్ళబోకండి అని చెప్పారు. మేము ఒక రోజునే రాలేదండి. రాకపోయేసరికి ఆ నైట్కి నైటే వచ్చేసేసి మా పంటని మేము నరికేసేసారండి. నైట్కి నైట్ ఈ పంట వేయటానికి మేము కూలి చేసుకొని రూపాయి డ్రైనేజీల మీద పప్పు సాంబార్ అమ్ముకొని రూపాయి కూడబెట్టుకొని 30,000 రూపాయలు అప్పు తెచ్చుకొని మేము ఇక్కడ పంట వేసామండి. ఈ పంటని ఇంత కొబ్బరి తోట వేసామండి. ఈ కొబ్బరి తోటని నైట్కి నైటే నరికేసేసారు. ఈ నష్టపరిహారం మాకు మధు గారు వీళ్ళందరూ కలిసి నైట్కి నైట్ మా పంటని ఇట్లా ధ్వంసం చేసేసారండి. మేము నరికేసేసారు. మేము వచ్చి మామూలుగా చూసుకునేసారు.